ఆగస్టు 15వ తేదీన స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరుపుకోనున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత శోభయమానంగా నిర్వహించేందుకు అన్ని శాఖల తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి జిల్లా అధికారులు ఆదేశించారు. శనివారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహణకు సంబంధించిన సమీక్ష సమావేశం కలెక్టర్ నిర్వహించారు. కలెక్టర్ ప్రశాంతితో అదనపు ఎస్పీ ఎస్ఆర్ రాజశేఖర్, ఇన్ఛార్జ్ జేసీ డిఆర్ఓజీ నరసింహులు వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో వ్యవహరించి ఆగస్టు 15 వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆయా శాఖల పరిధిలో అత్యుత్తమ సేవలు అందించిన వారి పేర్లని అవార్డులకు సిఫారసు చేయాలని సూచించారు. అవార్డుకు గౌరవం పెరిగే విధంగా ఉత్తమ పనితీరు కనబర్చిన వారిని మాత్రమే గుర్తించి పేర్లను ఈ నెల 10వ తేదీలోగా పంపించాలన్నారు. వేడుకలో భాగంగా చిన్నారులు, విద్యార్థులు దేశభక్తిని పెంపొందించేలా సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టాలన్నారు. దేశభక్తి చాటిల పాఠశాల విద్యార్థులతో సాంస్కృతిక ప్రదర్శనలు ఉండాలన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలతో కూడిన శకటాల ప్రదర్శన స్టాల్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఆయా విభాగాల పరిధిలో ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఆగస్టు 15వ తేదీన ఉదయం 9 గంటల నుంచి జరిగే స్వాతంత్ర్య వేడుకలకు జిల్లా ప్రజలు, స్వాతంత్ర సమర యోధులు, కుటుంబీకులు, ఇతర ప్రముఖులు ప్రతి ఒక్కరూ ఆహ్వానితులేనని పేర్కొన్నారు. Second will be the science talk, 30 months. Free science policy government, అది ఉంటుంది. దాని తర్వాత అగ్రికల్చర్. సో అగ్రికల్చర్ లో ప్రయారిటీ సిసిఆర్సి కాసా 10 ఏం చెప్తాం మీకు? న్యాచురల్ ఫార్మింగ్ అండ్ 10 స్టార్ట్స్ మీద కొంచెం ఫోకస్ చేసుకుంటే మంచిది. యాజ్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ collectors conference on 5th, we may get some inputs, so I economic act చేయడం అని చెప్తాను.